ఎమ్మెల్యేలు టౌన్ లో ఎవరిని పిలిచి అడిగినా కానీ సైబర్ ఫ్రాడ్ అంటే ఎలా జరుగుతుందంటే ఏమేమి ఉంటాయంటే మీరందరూ చక్కగా చెప్పాలి వాళ్ళకి. చెప్పి వాళ్ళలో కూడా అవగాహన పెంచి ఒక 10 మంది విక్టిమ్స్ సేవ్ అయినా కానీ ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువ జరుగుతున్న మోడస్ ఆపరెండి ఆఫ్ సైబర్ క్రైమ్. సో వీటి బాగా మీరు పడకూడదని వీటి గురించి కొంచెం అవగాహన పెంచుకొని ఒకవేళ జరిగినా కూడా ఏం చేయాలి అనేది చెప్పేది జరిగింది. సో అర్థమైంది అనుకుంటే నేను చెప్పింది. దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి. చాలా మంది సైబర్ క్రైమ్ బారిన పడి కోట్లలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దీని గురించి కొంత అవగాహన కల్పించి దీనికి విక్టిమ్స్ అవ్వకుండానే ప్రివెంట్ చేసే పద్ధతిలో ఏదైనా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక పెడితే పెద్ద స్కేల్లో అందరికీ తెలిసి ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని, ఒకవేళ పొరపాటున సైబర్ క్రైమ్ బారిన పడినా కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత వెంటనే కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి, 1930 నంబర్కి కాల్ చేయాలి. చేస్తే వెంటనే మేము ఏదైనా చేస్తాము. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళడం కోసం ఇవాళ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఎమ్మిగనూరు టౌన్లో. ఇక్కడ చాలా బాగా అడ్వకేట్స్, స్కూల్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు, అంగన్వాడీ వర్కర్స్ అందరూ. సో ప్రోగ్రామ్ బాగా జరిగింది. అందరూ ఈ మెసేజ్ ఎమ్మిగనూరు సబ్ డివిజన్లో అందరికీ తెలియజేస్తారని, ప్రజలు ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని ఆశిస్తున్నాం.